లాస్ట్ 2 years నుంచే పరిచయం ఉంది. అంతకుముందు నేను నారాయణపేట డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నప్పుడు నారాయణపేట డివిజన్ మొత్తం మహబూబ్ నగర్ సర్కిల్ కిందకి వచ్చేది. ఎప్పుడైతే వికారాబాద్ సర్కిల్ కిందకి వచ్చిందో అప్పుడు సారు క్వాలిటీ కంట్రోల్ టీం నుంచి హైదరాబాద్ నుంచి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాదాపు యూజువల్ సారు సైట్కి వచ్చినప్పుడు సార్ నాకు నచ్చిన 1-2 విషయాలు మాత్రమే చెప్తాను. ఒకటి ఏంటంటే అందరు ఇంజనీర్లు వర్క్ చేస్తారు. మనం వర్క్ చేసే దాంట్లో సార్ది ఇంజనీర్తో పాటు మనం ఎంతో కొంత నేషన్కి కొంత హెల్ప్ చేయాలి, బెటర్మెంట్ చేయాలి. ఇప్పుడు మనం యూజ్ చేసే మెటీరియల్స్ అన్ని రొటీన్ అంటే రెగ్యులర్గా లాస్ట్ 30 years నుంచి క్రస్ట్ యూజ్ చేసే మెటీరియల్స్తో పాటు కొంత బెటర్మెంట్ చేసి మినిమైజ్ చేయాలి. యూసేజ్ ఆఫ్ మెటీరియల్స్ మినిమైజ్ చేసి లైఫ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది పెంచాలి. ఎన్విరాన్మెంటల్కి కొంచెం డ్యామేజ్ అవ్వకుండా మనం మినిమైజ్ చేస్తూ మన ఆ ప్రోడక్ట్ యొక్క లైఫ్ పెంచితే మనం ఎంతో కొంత మన నేషన్కి యూజ్ అయిన వాళ్ళం అవుతామని సారా మోటోలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. అదేవిధంగా రూరల్ ఏరియాకి వస్తే జనరల్గా మేజర్గా మనం విలేజెస్ పోతే సార్ అబ్జర్వేషన్ చేస్తూ అంతవేళ రోడ్ పోతున్నప్పుడు ఇంటర్నల్ విలేజ్లో పోతున్నప్పుడు ఆ ఓపెన్ డ్రైన్స్ చూసి ఇంకేమన్నా అలాంటివి ఏమన్నా చూసి వాటికి సజెస్ట్ ఇచ్చేవాడు. మనం ఇలా చేయొచ్చు అన్నా వాళ్ళకి తెలియదు, వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళు వినరు. రూరల్ ఏరియాలో ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తూ మనం మూవ్ చేస్తే మనం సివిలైజేషన్కి ఎంతో కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. తెలియని వాళ్ళకి కొంత నేర్పించుకుంటూ మనం ముందుకెళ్తే మన వంతు సహాయం మన నేషన్కి చేసిన వాళ్ళం అవుతాం అనేది ఇట్లాంటి 2-3 విషయాలు అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాగే కొత్త టెక్నాలజీ బీటీ రోడ్లు తీసుకున్నా, సీసీ రోడ్లు తీసుకున్నా, ప్లాన్ కాంక్రీట్ తీసుకున్నా, ఇలాంటి సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి విషయం సారు తను ఇన్స్పెక్ట్ చేసిన సబ్జెక్ట్తో పాటు దానికి అడిషనల్గా ఏమేమైతే మీరు ఫ్యూచర్లో యూజ్ చేయొచ్చు, బెటర్మెంట్ చేయొచ్చు అంటే ఇలా చాలా విషయాలు సార్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.